ఇది నేనైతే ఒకే కోణంలో చూస్తున్నానండి. ఈ దేశానికి 75 ఏళ్ల క్రితం ఒక రోగం పట్టింది. ఆ రోగం పేరు కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ అనే రోగం ఈ దేశాన్ని ఇప్పుడిప్పుడే విడిచిపోతుంది అని గత 10 ఏళ్లుగా సంబరపడుతూ ఉంటే, గత ఎన్నికల్లో జరిగిన ఒక చిన్న మార్పుతో మళ్ళీ అర్థమైంది. ఈ వ్యాధి అంత ఆషామాషీగా పొయ్యేది కాదు. మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇది మళ్ళీ తిరగబెడుతుందని చెప్పేసి అనిపించింది. ఆ జబ్బు ఏంటి అంటే కాంగ్రెస్‌ని ఎందుకు జబ్బు అనాల్సి వస్తుందంటే, కాంగ్రెస్‌కు ఒక పెద్ద జబ్బు ఉంది. అదే హిందూ వ్యతిరేకత, మైనారిటీల పక్షపాతం, బుజ్జగింపు. ఈ జబ్బుతోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. కానీ గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ని ఆ జబ్బు పీడిస్తుంటే, కాంగ్రెస్ అనే జబ్బు మన దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంది. వాళ్ళు పీడించిన కారణంగానే 1%, 2%తో మొదలైన మతాలు ఇవాళ 15%కి, 16%కి పెరిగిపోయినాయి. ఇంకో మతం 15%, 20%కి పెరిగిపోయినా ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వాల నుంచి లేతే ఇక రాజ్యాంగపరంగా వచ్చే కొన్ని బెనిఫిట్స్ని కాపాడుకోవటం కోసం వాళ్ళ సంఖ్యను దాచుకొని ఇంకా మైనారిటీ హోదాలోనే బతికేస్తూ ఉంది.